కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్న ఏపీకి అయితే ఒక వరాల జల్లే కురిపించింది. ఈ బడ్జెట్ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఏపీకి ఈ బడ్జెట్ ఒకసారి చూపెట్టిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. ఇక్కడ అటు జేడీయూ, బీహార్లో జేడీయూ కీలక భాగస్వామిగా ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీల పైనే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది కేంద్ర బడ్జెట్లో అయితే ఇప్పుడు కనిపించడం జరిగింది. దీనివల్లే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము అనేదైతే కేంద్రం మొదటిసారిగా ఒక బడ్జెట్లో ప్రకటన చేయటం అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా అమరావతి రాజధానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పటమే కాకుండా రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నట్లయితే నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాంతోపాటు కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని మొత్తం కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు వెనుకబడిన ప్రాంతాలు, అంటే ఏపీలో వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర, వీటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కూడా పూర్తి స్థాయిలో నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే అసలు చంద్రబాబు కోరితే ఏదైనా జరుగుతుందా అనే ఒక ఆశ్చర్యం అయితే అందరికీ కనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అంటే ఇక్కడ బీజేపీ, జనసేనతో కలిపి తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది మనకు తెలిసిందే. కాబట్టి వీటన్నిటి పరిణామ ఎఫెక్ట్తో అయితే మొత్తం కూడా ఈ కేంద్ర బడ్జెట్ అయితే ఉందని చెప్పొచ్చు. దీంట్లో అంటే కేంద్ర బడ్జెట్లో చూసినట్టయితే ముఖ్యంగా ఏపీకి ఇలాంటి వరాలు గుప్పించటమే కాకుండా బీహార్ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పటం, బీహార్లో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తామంటాం, రోడ్ల కనెక్టివిటీకి పూర్తి స్థాయి నిధులు ఇస్తామని చెప్పటము, తర్వాత టూరిజం స్పాట్లని అభివృద్ధి చేస్తామని చెప్పటం. ఇవన్నిటిని కూడా చూసినట్టయితే ఏపీ, బీహార్ యొక్క బడ్జెట్ కేంద్ర బడ్జెట్గా మారింది అనేది అయితే ఇప్పుడు విపక్షాలు చేస్తున్న మాట. ఇక్కడ అఖిలేష్ యాదవ్, ఎస్పీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రమైన కామెంట్లు చేశాడు. ఇదంతా కూడా ఏపీ, బీహార్ బడ్జెట్ లాగానే ఉంది కానీ కేంద్ర బడ్జెట్ లాగా లేదు అనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మమతా బెనర్జీ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు అంటే ఇదంతా కూడా మొత్తం ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసమే మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనే విధంగా కూడా మమతా బెనర్జీ కామెంట్లు చేసింది. ఏదేమైనా సరే ఇక్కడ మొత్తం ఏపీ పరిణామాలని చూసుకున్నట్లయితే విభజన తరువాత 10 సంవత్సరాలుగా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే 2014లో మొత్తం విభజన జరిగిన తరువాత తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నా సరే ఎన్డీఏ మీద ఈ కేంద్ర ప్రభుత్వం అయితే టీడీపీ మీద పూర్తిగా ఆధారపడి లేదు. అప్పట్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. కాబట్టి అక్కడ తెలుగుదేశం మాట చెల్లే అవకాశం లేదు. తరువాత 2019లోకి వచ్చేటప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ఎన్డీఏలోంచి తప్పుకున్నా సరే అక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీలో అధికారంలోకి వచ్చాక సరే వైసీపీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడ కూడా మొత్తం కూడా బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో అంటే 2024 ఎన్నికల్లో ఎన్డీఏలో తెలుగుదేశం చేరటం, తెలుగుదేశం త్వరతో పాటు అటు కేంద్రంలో కూడా బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకుండా 240 స్థానాలకే అది పరిమితం కావటం అనేది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలి. దాంతో ఇక్కడ జేడీయూ మీద, తెలుగుదేశం మీద, మిగతా మిత్రపక్షాల ఎన్డీఏ మిత్రపక్షాల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి, బీజేపీ ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇదంతా కూడా ఈ ఎఫెక్ట్ అనేది బడ్జెట్లో కనిపించింది. చంద్రబాబు నాయుడు కోరినట్లుగా మొత్తం కూడా అక్కడ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. ఇక్కడ కీలకంగా భావిస్తున్న పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అమరావతికి కూడా నిధులు కేటాయించారు. అయితే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా
ఉంటాము అనే ఒక ప్రకటన వెలువడుతుంది అనే ఆశ అయితే అందరిలో ఉంది. అయితే దానిని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కోరారా లేదా అనేది మనకి తెలవకున్నా సరే, ఇదంతా కూడా మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ అనేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడుతుంది, మేము ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పినట్లుగానే మోడీ సర్కార్ అయితే ఏపీ అభివృద్ధికి అయితే పూర్తి స్థాయిలో నిధుల్ని మంజూరు చేసింది. ఇవైతే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. అయితే ఇప్పుడు వాటిని తప్పకుండా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అయితే అందరూ కూడా ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణకు కానీ మిగతా రాష్ట్రాలకు కానీ ప్రత్యేకమైన బడ్జెట్లో అయితే ప్రత్యేకత అయితే ఏమీ లేకుండా పోయింది. కాబట్టి దీంట్లో ఈ తెలుగు ఏపీతో పాటు తెలంగాణకు కూడా విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిని మంజూరు చేస్తే బడ్జెట్లో ప్రకటిస్తే బాగుండేది అనేది అయితే తెలంగాణ నాయకుల నుంచి వస్తున్న వాదన. ఏదేమైనా సరే ఏపీకి మొత్తం కూడా ప్రత్యేక నిధులు రావటం, ఈ బడ్జెట్లో వరాల జల్లు కురిపించటం అనేది అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. దీని మీద ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం మోడీ ఈ బడ్జెట్ని రూపొందించారు అనే విమర్శలు విపక్షాలు చేసినా సరే, ఇదంతా కూడా అంటే మిగిలినవి కూడా ఇక్కడ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, తర్వాత యువత బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు అనే విమర్శల నేపథ్యంలో వాళ్ళని కూడా ఆకట్టుకోవటానికి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూడా ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఉద్యోగులకి ట్యాక్సేషన్కి కొంత ఊరటనివ్వటం, ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ని పన్నుల్లో ట్యాక్సేషన్లో ఉద్యోగులకి స్టాండర్డ్ డిడక్షన్ని 50,000 నుంచి 75,000కి పెంచటం, తర్వాత 3 లక్షల దాకా పన్ను లేకుండా చేయటం, ఇవన్నీ కూడా కొంత ఈ మొత్తం కూడా బడ్జెట్ చూసినట్టయితే ఈ వచ్చే మహారాష్ట్ర తర్వాత మిగతా రాష్ట్రాలు ఈ రాబోయే 2-3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ మొత్తం కూడా బడ్జెట్ రూపకల్పన చేశారు అనేదైతే అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ ఏపీకి మొత్తం ప్రత్యేకమైన ప్యాకేజీ రావటం, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పటం అనేది అయితే ఇక్కడ అందరూ కూడా హర్షిస్తున్నారు. ఏదేమైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామి పక్షాల మీద ఆధారపడి ఉంది కాబట్టి వాటికి ఏపీకి బీహార్కి అయితే ప్రత్యేక లాభం చేకూరిందని అయితే ప్రత్యేకంగా చెప్పాలి.